నాగర్ కర్నూలు జిల్లా రాజాపూర్కి చెందిన రేకలపాడు నరసింహ అనే వ్యక్తి ఫ్లాట్ విషయంలో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దండు నరసింహ అనే వ్యక్తి డబ్బులు తీసుకుని తనకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు అని మనోవేదనకు గురయ్యాడు. దాంతో విషయం తెలుసుకున్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగడాలకు ఇది ఒక ఉదాహరణ. ఇక్కడో కూలి చేసుకొని తాము సంపాదించిన కష్టంతో ప్లాట్లు కొనాలని చెప్పి వాళ్ళు డబ్బులు చెల్లించి ఈరోజు ఈ కుటుంబం సుమారు మీరు కూడా విన్నారు, వారి బాధ చాలా వర్ణనాతీతం. మరి కాగితాలు రాసిచ్చినారు, మరి కాగితాలు రాసిచ్చి వాళ్ళని తిప్పడంతో మనస్తాపానికి గురై ఆ వ్యక్తి మరి పాయిజన్ తీసుకొని అక్కడ పడిపోయి ఉంటే ఆ గ్రామస్తులు కొందరు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగితే ఒక మనిషి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే జిల్లా యంత్రాంగానికి కానీ పోలీస్ వ్యవస్థ కానీ చిన్న చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎక్కడ కూడా కనీసం నేను అడిగిన ఈ హాస్పిటల్కు నిన్న రాత్రి కూడా పోయి వాళ్ళు ఏదైతే బాధితుని భార్య ఉందో ఆమె హైదరాబాద్ దగ్గర నుంచి అర్ధరాత్రి వస్తే వారికి సంబంధించిన బంధువులు పోయి రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్వెస్టిగేషన్ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరి అండ చూసుకొని పోలీసు వాళ్ళు ఈరోజు ఈ కేసు నీరు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నా.